ఉగ్రవాద సంస్థలు సందేశం ఇవ్వడానికి జెడ్యూవీ పేరుతో లేఖ పంపుతున్నాయి. జెడ్యూవీ అంటే నా ఆత్మ, దాని ఉనికి ద్వారా నా జీవితం ఉంది అని అర్థం. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెట్వర్క్ జెడ్యూవీ తరఫున పలుమార్లు ప్రకటనలు చేసి ఉగ్రవాద గ్రూపులకు పంపారు. ఆయా ప్రకటనల్లో 9 పేజీల లేఖ కూడా ఉంది. దాని చివరి పేజీలో భారత సైన్యం గురించి ప్రస్తావన ఉంది. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుళ్లను ప్రస్తావిస్తూ కూడా అందులో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉన్న ఈ లేఖలు డిసెంబర్ చివరి వారంలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుల తర్వాత భారత బలగాలు అప్రమత్తమైనట్లు ఉగ్రవాద మూకలు గుర్తించారు. దీంతో శీతాకాలం ముగిసేలోపే కాశ్మీర్లో పాగా వేయాలని నిర్ణయించుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ టాస్క్ తప్పితే మార్చిలో భారత సైన్యం ప్రారంభించే ఆపరేషన్ సింధూర్ 2.0తో ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. దానికోసం అధిక సంఖ్యలో తమ ఉగ్రవాద సంస్థల్లో జోరుగా రిక్రూట్మెంట్లు జరపాలని ఆ లేఖలో నిర్ణయించుకున్నాయి. సైన్యం కార్యకలాపాలపై స్థానికులతో నిఘా పెంచాలి. సంస్థలతో సంబంధం లేకుండా భారత సైన్యం ప్రణాళికను అడ్డుకోవాలి. ఢిల్లీ పేలుళ్లు, నౌగాంలో పేలుళ్లతో పోలీసులు భారత సైన్యం కసితో ఉన్నాయి. రాటిల్ పవర్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాయి అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.